ఏ పద్యం ఇది? ఏ పద్యం? వృత్త పద్యం. ఈ పద్యాలని మన పూర్వీకులు చాలా గొప్పగా రాశారు. మన మేధస్సే మ్యాథ్స్ గా తయారైంది, మన మూతే మౌత్ గా తయారైంది, మన నసే నోస్ గా తయారైంది, మన దంతమే డెంట్ గా తయారైంది, మన చొక్కా బొత్తమే బటన్ గా తయారైంది. అట్లాగే మనసు అంటే మౌళ్ళు అని, అట్లాగే పెట్టు అంటాం మనం, కానీ వాళ్ళు పుట్టు అంటారు, మనం కత్తి అంటాం, వాళ్ళు కట్ అంటారు. ఇట్లా అనేక పదాలు మన భాష నుండే ఇంగ్లీష్లోకి వెళ్ళి, ఇంగ్లీష్ యొక్క పుట్టుక 5వ శతాబ్దం తర్వాతే జరిగింది. కానీ మన తెలుగు యొక్క పుట్టుక 2వ శతాబ్దంలో జరిగింది. తెనాలి దగ్గర పట్టిప్రోలు అనే ప్రాంతంలో కోట పైన శిలాఫలకం పైన 2వ శతాబ్దంలోనే తెలుగు రాశారు. ఆ ఇంగ్లీష్ అనేది 5వ శతాబ్దం తర్వాతే రాయబడింది. ఈ అశ్వాలు దీర్ఘాలు అశ్వాలుగా 14వ శతాబ్దంలో మారినాయి. 14వ శతాబ్దంలో మారినాయి. అప్పటి వరకు వాళ్ళు కూడా మన అశ్వాలుగా దీర్ఘాలు లాంగ్ ఓవెల్స్ షార్ట్ ఓవెల్స్ అయింది, షార్ట్ ఓవెల్స్ లాంగ్ ఓవెల్. సమలో ఏముంది? షార్ట్ ఓవెల్ ఉంది, అది సేమ్ లాంగ్ ఓవెల్ గా మారింది. అట్లాగే నామంలో షార్ట్ ఓవెల్ ఏమైంది? నేమ్ గా మారింది. అట్లాగే మనం గుంపు తీసుకుంటే గ్రూప్ అయింది, అట్లాగే నవా తీసుకుంటే న్యూ, నహ అంటే నోనే నహాయే నోగా మారింది, నాట్గా మారింది, నథింగ్ గా మారింది. ఇట్లా వివిధ రకాలు రూపాంతరం జరిగింది. మన యొక్క 63,000 పదాలు ఉన్నాయి మన తెలుగులో. ఈ 63,000 పదాలు ఉండే దాదాపుగా 6 లక్షల పదాల దాకా ఇంగ్లీష్ లో రూపాంతరం జరిగింది. క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ యొక్క అసలు మూల పదం ఏంటి? కాలయంత్రమే క్యాలెండర్ గా మారింది. అసలు కాలయంత్రంలో ఎన్ని నెలలు ఉంటాయి? రోమన్ కాలయంత్రంలో 10 నెలలే ఉంది. తర్వాత జులై, ఆగస్ట్ అనేవి దాంట్లో ఇంక్లూజన్ అయింది, దాంట్లో కలగడం వల్ల 12 నెలలు అయింది. నవంబర్ మన తిథులు వాళ్ళు మాసాలుగా మారింది. మన నవమి నవంబర్ గా మారింది, దశమే డిసెంబర్ గా మారింది, సప్తమే సెప్టెంబర్ గా మారింది. అట్లా మన నుండి వాళ్ళందరూ ఈ లాంగ్వేజ్ ని అభివృద్ధి చేశారు. ఎందువల్ల అలా అభివృద్ధి జరిగింది? అక్కడ ముద్రణ యంత్రాలు వాళ్ళ ముందు వచ్చినాయి. ముద్రణ యంత్రాలు అంటే ప్రింటింగ్ ప్రెస్ లో ముందుగా రావడం వల్ల వాళ్ళకి వాళ్ళు మా లాంగ్వేజ్ ఉన్నారు. కానీ ఇది వాస్తవంగా ఇంగ్లీష్ అనేది తెలుగు నుండే పుట్టింది. తెలుగు నుండే ఎక్కువ పదాలు అనేవి ఇంగ్లీష్ లో తెలియకుండా రూపాంతరం జరిగింది. అసలు ఇంగ్లీష్ అనే పదంలోనే విజ్ఞానం నుండి ఇంగ్లీష్ వచ్చింది, మేధస్ నుండి మ్యాథ్స్ వచ్చింది, శాస్త్రం నుండి సైన్స్ వచ్చింది. అట్లాగే మ్యాథ్స్ లో మనం తీసుకుంటే పాలినామియల్స్, మన పలునామాలే పాలినామియల్స్ గా రూపాంతరం జరిగింది. వివిధ రకాల ప్రజలు, లక్షల మంది ప్రజలు మాట్లాడే కొద్దిగా పదంలో చేంజ్ వచ్చింది. ఈ పదాలు ఇంగ్లీష్ గ్రామరియన్స్ 3 పదాలు వేశారు. బ్యాండీ కోటు, కర్రీ, అట్లాంటి 3 పదాలే ఉండేవారు. కానీ నాకు తెలిసి దాదాపు నేనే 2000 పైగా పదాలని సేకరించాను. ఈ మొత్తం చూస్తే మన యొక్క పదాలే ఇంగ్లీష్ లో మనకు తెలియకుండా మనమే వాడుతున్నాం. అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనని చూడడానికి చాలా వరకు ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి 18th సెంచరీ వరకు కూడా స్పెల్లింగ్ స్టెబిలైజేషన్ లేదు. 18th సెంచరీ వరకు. మన తెలుగు ఎప్పుడు ఉంది? 2వ శతాబ్దానికే మనకు లిపి ఉంది. దాదాపుగా 3000 సంవత్సరాల నుండి తెలుగు వాడుతున్నాం. అట్లా ఇంకేంటి నహ, మరుసు, ఇంకా అట్లా చాలా పదాలు. ఇంకా ఏంటి దంతము,
దంతము, సమ, సేము, గ్రూపు, గుంపు, మలసు, బటను, బొత్తము, ఇంకా అలా అలా అన్ని పదాలు ఉన్నాయి. ఎందుకు చెబుతున్నాండి తెలుగు గురించి? తెలుగు మనకి చిన్నప్పుడు చాలా బోరు పెట్టింది. ఎందుకని? తెలుగు వల్ల మనకి మనీ రాదు, జీతాలు రావు, ఉద్యోగాలు రావు. అందువల్ల ఎవరు తెలుగు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒక పద్యం రాయగలిగితే దాదాపు 100 పదాలని 100 రకాల మ్యాథ్స్ చేయొచ్చు, 100 రకాలని పుట్టించవచ్చు. ఎన్ని పదాలు ఉండే దీంట్లో? కరెక్ట్ గా ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 20 అక్షరాలు ఉండేట్టు, మళ్ళీ ఫస్ట్ అక్షరం ఎతిగా ఉండేట్టు, 2 అక్షరాలు క్రాస్గా ఉండేట్టు, మళ్ళీ 13 అక్షరాన్ని ఎతిమైతులుగా ఉండేట్టు, మళ్ళా ఆ పాదంలో 7 గణాలు ఉండేట్టు అద్భుతంగా ఎవరు సృష్టించారు? అద్భుతంగా ఎవరు సృష్టించారు? మన పూర్వీకులు సృష్టించారు. పూర్వీకులు ఎంతో కష్టపడి ఈ పద్యాలు తయారు చేశారు. మనమా ఈ పద్యాల గురించి ఆలోచించాం, ఈ పద్యాల గురించి ఈ పద్యాలు అంటే మనకి అనాసక్తి. ఎందుకు అనాసక్తి? మనం సమాజంలోకి వెళ్తే సంపాదన అనేది అదే మ్యాథ్స్, సైన్స్ వల్ల వచ్చింది కానీ తెలుగు వల్ల రాదు. అందువల్ల మన వాళ్ళందరూ ఇంగ్లీష్ మోజు మీద ఇంగ్లీష్ స్కూల్స్, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారు కానీ తెలుగు నేర్చుకోవాలనుకోరు. కానీ తెలుగు నేర్చుకుంటే మేధస్సు పెరిగిద్ది, మేధస్సు వల్ల మ్యాథ్స్ వస్తాయి, మ్యాథ్స్ వల్ల సైన్స్ వచ్చింది. అందుకని మీరు అందరూ తెలుగు మీద ఒక మినిమం కనీసం 10% అయినా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కాన్సన్ట్రేషన్ చేసుకొచ్చి నేర్చుకోండి. కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలి?